సందెట్లో సడేమియ్యేలాక సంజయ్ బయలుదేరాడు. మిత్రుడు ఇల్లుకి పక్కనే అనుకుంటా. మా పొన్నంను మీరు ఒక్కసారి మంత్రి చేస్తే తెలంగాణ తెచ్చిండు. 2009లో పొన్నంను మీరు ఒక్కసారి మంత్రి చేస్తే మా ప్రభుత్వానికి మా నాయకత్వానికి కూడా మా 4 కోట్ల ప్రజల కోరిక ఇది, తెలంగాణ ఇచ్చి తీరవలసిందే అని పార్లమెంటుని స్తంభింపజేసి పొన్నం ప్రభాకర్ తెలంగాణ తీసుకొచ్చిన దాంట్లో ముందు బాగానే నిలబడ్డాడు. మరి సంజయ్ 2 సార్లు ఎంపీ అయిండు, ఇప్పుడు కేంద్ర మంత్రి అయిండు. సిల్లి గవర్నర్ తెచ్చిండా అని సంజయ్ గారిని నేను అడుగుతున్నా. ఏం తెచ్చినావు అని అడుగుతున్నా. ఉత్త చేతులతోని చేతులు ఉప్పుకుంటూ వచ్చి మాట్లాడు తప్ప ఏం తెచ్చినావు సంజయ్ గారు? హైదరాబాద్కు మెట్రో తెచ్చినవా? మూసీ నదికి నీళ్లు తెచ్చినవా? నిధులు తెచ్చినవా? లేకపోతే సమ్మక్క సారలమ్మకు నీళ్ల మంజూరు తీసుకొచ్చినవా? సీతారామ ప్రాజెక్టుకు నీళ్ల మంజూరు తీసుకొచ్చినవా? పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు నీళ్లు మంజూరు తీసుకొచ్చినవా? లేకపోతే నిధులు తీసుకొచ్చినవా? ఏమి తీసుకొచ్చినావు సంజయ్ గారు అని నేను అడుగుతున్నా. ఏమీ లేదు. కానీ 8 పార్లమెంటు సీట్లు ఇచ్చి 8 అసెంబ్లీలు ఇస్తే మా నరేంద్ర మోడీ పెద్ద బీసీ, నేను చిన్న బీసీని అంటాడు. ఓకే, అవేవి తేలే. పోనీ బీసీల లెక్కలన్న తేల్చినారే పెద్ద బీసీ చిన్న బీసీ కలిసి? 100 ఏళ్ళు 1931లో తెల్లదొరలు ఉన్నప్పుడు బీసీ కులగణన జరిగితే 2025 వరకు దాదాపుగా 100 సంవత్సరాలలో బలహీన వర్గాల లెక్కలు తేల్చిన ప్రధానమంత్రులు కానీ ముఖ్యమంత్రులు కానీ ఎవరు లేరు. మీ సోదరుడు రేవంత్ రెడ్డి మొదటి సంవత్సరంలోనే దేశంలో ఏ ముఖ్యమంత్రి ఏ ప్రధానమంత్రి చేయని సాహసం చేసి బలహీన వర్గాల లెక్క తేల్చి 56.33% బీసీల లెక్కలు ఉన్నారని నేను చెప్తే ఇవాళ బండి సంజయ్ గారు నన్ను ఓడగొట్టమంటుడు. ఎందుకు ఓడగొట్టాలనే? ఈ దేశంలో ఎప్పుడు జరగని బీసీల లెక్కలు తేల్చినందుకు ఓడగొట్టాలనా?